ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అప్పలాయకుంట క్షేత్రంలో ఆగముక్తంగా పవిత్రోత్సవాలు. స్నపన తిరుమంజన సేవలో దేవేరి సమేత ప్రసన్న వెంకటేశ్వరుని దర్శనం. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. తిరుమలలో టీటీడీ ఈవో సమీక్షా సమావేశం, అధికారులకు మార్గనిర్దేశం. అభిషేక ద్రవ్యాలలో పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహం. జై హనుమాన్ స్మరణలతో పులకితులైన విశాఖ భక్తజనం. చెన్నై టీటీడీ సమాచార కేంద్రంలో వార్షిక పవిత్రోత్సవాలు. శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో వాస్తు హోమం, స్నపన తిరుమంజనం. తిరుపతికి సమీపంలోని అప్పలాయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఈ ఆలయంలో దోష నివారణార్థం నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో భాగంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను జరిపి విశేష పరిమళ ద్రవ్యాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించిన స్నపన తిరుమంజన సేవ భక్తులకు పరవశాన్ని అందించింది. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15వ తేదీ నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో కలిసి ఈవో బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు దసరా సెలవులు రానుండటంతో భక్తుల రద్దీ పెరగనుందని, ఇందుకు అనుగుణంగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించాలని సూచించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ, గరుడ వాహనాన్ని ముందుగా ప్రారంభించేందుకు సాధ్యాలను అర్చకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను రివ్యూ చేసుకోవడానికి ఈరోజు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, సీనియర్ అధికారులు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా టీటీడీ అధికారులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విషయాలు క్షుణ్ణంగా డిస్కస్ చేసి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల అక్టోబర్ 15 నుంచి 23 వరకు జరుగుతాయి. ముఖ్యమైన వాహనాలు గరుడ వాహనం అక్టోబర్ 19వ తేదీన ఉంటుంది. పుష్పక విమానము అక్టోబర్ 25వ తేదీ, స్వర్ణరథం అక్టోబర్ 22, చక్ర స్నానము అక్టోబర్ 23తో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రద్దీ మేము అనుకున్నంత రాలేదు. దానికి కారణాలు వినాయక చవితి, సెలవులు లేకపోవడం, రెండోసారి బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి కదా, రెండోసారి పోదామనేటువంటి భావన భక్తుల్లో ఉండటం,
అసెంబ్లీ పార్లమెంటు సమావేశాలు ఉండటం, దీనివల్ల అనుకున్నంత రద్దీ రాలేదు సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో. అందువల్ల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో సెలవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విఐపి మూమెంటు తర్వాత నార్మల్ పిలిగ్రిమ్స్ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నందున దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. గరుడ వాహనాన్ని సాయంత్రం 7 గంటలకు చేస్తూ ఉన్నాం నార్మల్గా. ఇప్పుడు ఏమైనా అర్లీగా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రధాన అర్చకులను కన్సల్ట్ చేయడం జరిగింది. ప్రధాన అర్చకులు రాత్రి ఎప్పుడైతే సంధ్యా సమయం అవుతుందో దాని తర్వాత చేయొచ్చు అని ఇప్పుడు ప్రిలిమినరీగా చెప్పారు. దాన్ని చైర్మన్ గారితో మాట్లాడి ఒపీనియన్ తీసుకుని 7 గంటలకు కాకుండా కొద్దిగా 6:30కు కానీ 6:15కు కానీ గరుడోత్సవాన్ని మొదలు పెడితే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నటువంటి భక్తులకు కొంత ఉపశమనం కలుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం చైర్మన్ గారితో మాట్లాడి ప్రధాన అర్చకులతో మరొకసారి మాట్లాడి తీసుకోవడం జరుగుతుంది. ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలను ఆ రోజు గరుడోత్సవం రోజు అలౌ చేయరు. యథావిధంగా సేవా సదన్ వద్ద లగేజీ కౌంటర్లు ఏర్పాటు చేశాం. అక్కడే లగేజీ తీసుకోవాల్సిందిగా భక్తులను కోరుతున్నాం. బ్రహ్మోత్సవాల్లో అన్ని ప్రత్యేక దర్శనాలైనటువంటి వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు తదితర దర్శనాలను రద్దు చేయడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ రద్దీకి తగినట్లు బస్సుల ఏర్పాటు చేస్తామని చెప్పేసి రీజనల్ మేనేజర్ ఈరోజు ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది. తిరుపతిలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో ఆర్టీసీ బస్సులు అక్కడికి వెళ్ళి పిలిగ్రిమ్స్ను తిరుమలకు తీసుకురావడం జరుగుతుంది. గరుడ సేవ రోజున నాదనిరాజం వేదిక వద్ద భక్తుల సౌకర్యార్థం అధిక సంఖ్యలో ఈ మొబైల్ టాయిలెట్స్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో దాదాపు 15 రాష్ట్రాల నుంచి కళా బృందాలు వాహన సేవల యందు భక్తులను అలరిస్తాయి. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ తగినంత మంది సిబ్బంది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. భక్తులందరికీ విరివిగా మంచినీరు, మజ్జిగ, పాలు, అన్నప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎస్వీబీసీ ద్వారా వాహనాల సేవలను ప్రత్యక్షంగా రిలే చేయడం జరుగుతుంది. జిల్లా పోలీస్ యంత్రాంగంతో పూర్తిగా సమన్వయం చేసుకుని ఈ బ్రహ్మోత్సవాలను చక్కగా నిర్వహించి భక్తులకు ఏ సమస్య లేకుండా స్వామివారి దర్శనం చేయించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ అశేష సంఖ్యలో తిరుమలకు ఇచ్చేసి వివిధ వాహనాలపైన విహరిస్తున్న స్వామివారిని దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అనంతరం కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నవరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించడానికి వివిధ విభాగాల సమన్వయంతో సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. నమో వెంకటేశాయ. ఈఓ గారు చాలా చక్కగా సూచనలన్నీ కూడా చేసి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం తరఫున అన్ని డిపార్ట్మెంట్ నుంచి కావాల్సినటువంటి సహకారాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రధానంగా 4 ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ని ఆల్రెడీ వేయడం జరిగింది. లాస్ట్ టైం వేసినటువంటి యంగ్స్టర్స్, అదేవిధంగా దేవుని మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళని వేయడం జరిగింది. ఇది కాకుండా ఒక డివిజనల్ పంచాయతీ ఆఫీసరు మరియు వాళ్ళ స్టాఫ్ను లాస్ట్ టైం మనం డిప్యూట్ చేసినట్లే అదేవిధంగా ఈసారి కూడా శానిటేషన్ కోసం డిప్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ క్యాంప్స్కి సంబంధించి ఫస్ట్ ఎయిడ్ క్యాంప్స్కు డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ వీళ్ళందరినీ కావాల్సినవి కూడా ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్తో మాట్లాడుకొని అవసరమైనటువంటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఈవో గారి ఆధ్వర్యంలో రాబోయే బ్రహ్మోత్సవాల కోసం కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. సో ఇందులో భాగంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలకి దేశం నలుమూల నుంచి, అలాగే ముఖ్యంగా మన రాష్ట్రం 2 రాష్ట్రాల నుంచి కూడా, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విత్ ఆల్ ప్రికాషన్స్ పోలీస్ బందోబస్తు అంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మనకి రెగ్యులర్గా బ్రహ్మోత్సవాల టైంలో గ్రే హౌండ్స్, ఆక్టోపస్, ఇంటెలిజెన్స్ యూనిట్స్ ఇవన్నీ కూడా అన్ని యాంగిల్స్ నుంచి కూడా సెక్యూరిటీ థ్రెట్ కూడా పర్సెప్షన్ చేసుకొని ఆల్ ప్రికాషన్స్ తీసుకొని భక్తులకి బ్రహ్మోత్సవాల నిర్వహణకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. నమో వెంకటేష్. ఈ సమావేశంలో జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ నరసింహ కిషోర్, సిఈ నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఆగముక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఏడాది పొడవునా దేవాలయంలో స్వామి అమ్మవార్లకు జరిగే నిత్య కైంకర్యాలు, ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో చెన్నైలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం రాత్రి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు నల్లూరి వెంకటమోహన రంగాచార్యుల ఆధ్వర్యంలో పండితులు, అర్చకులు ఆలయంలో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం పుట్టమట్టిని, నవధాన్యాలను ఉంచి ఆగమోక్తంగా అంకురార్పణ క్రతువును పూర్తి చేశారు. ఇక ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విశేష వైదిక క్రతువులను నిర్వహించారు. ముందుగా చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు ఏజే శేఖర్ రెడ్డి దంపతులచే సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం విశేష హోమాలను నిర్వహించి వాస్తు హోమం తదితర క్రతువులను జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. నవీ ముంబైలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మంగళవారం తిరుమలలో సింగానియా గ్రూప్తో టీటీడీ ఎంఓయూ కుదుర్చుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, రేమాన్స్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ హరి సింఘానియా సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ముంబైలోని ఊల్వే ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల భూమిలో 70 కోట్ల రూపాయల నిధులతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు దాతలు ముందుకు వచ్చారని ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ ఆలయ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించి ఏడాది కాలంలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ నాగేశ్వరరావు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, డోనార్ సెల్ డిప్యూటీ ఈవో సెల్వం తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రేమాన్స్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ హరి సింఘానియా
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. జనవరి నెల కోటాకు సంబంధించి శ్రీవారి ఆచిత సేవలు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షిణ, వయో వృద్ధులు, వికలాంగుల దర్శనాలు, శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లను అక్టోబర్ 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఆన్లైన్లో ఆర్జిత సేవ టికెట్లు జనవరి నెల కోట, లక్కీ డిప్, సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన టికెట్లను పొందడానికి అక్టోబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో పేర్ల నమోదుకు అవకాశం. లక్కీ డిప్లో ఎంపికైన భక్తులు అక్టోబర్ 20వ తేదీ నుండి 22వ తేదీ 12 గంటల వరకు నగదు చెల్లించి టికెట్లు పొందవచ్చు. ఆర్జిత సేవ టికెట్లు, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వర్చువల్ టికెట్లను అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అంగ ప్రదక్షిణం టోకెన్లను అక్టోబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. శ్రీవాణి ట్రస్ట్ డోనార్స్ వసతి దర్శనం అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, వికలాంగుల దర్శనం టోకెన్లు అక్టోబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అక్టోబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలో వసతి అక్టోబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ tirupatibalaji.ap.gov.in ద్వారా టికెట్లను పొందవచ్చు. భక్తి పరాయణతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే పరమ భక్తాగ్రేసరుడు శ్రీ ఆంజనేయుడు. ఈ క్రమంలో మంగళవారాన్ని పురస్కరించుకుని విశాఖ మహానగరంలో నెలవైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. అర్చకులు పంచముఖ ఆంజనేయ స్వామివారి మూలమూర్తికి విశేష అర్చనలు జరిపి సకల సుందరంగా అలంకరించారు. రామబంటు ఉత్సవమూర్తికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నివేదన, నీరాజనం సమర్పించారు. భక్తులు దాసభక్తుని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తనికి సమీపంలో భైరవ క్షేత్రంగా పేరుగాంచిన శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారి సన్నిధిలో విశ్వ కళ్యాణార్థం విశేష క్రతువులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ కాలభైరవుని సన్నిధిలో అర్చనలను జరిపారు. ఆపై ప్రత్యేక యాగశాలలో 64 మంది భైరవుల ఆరాధనలతో అష్టాస్తర భైరవ మహాయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ప్రధాన కుంభాలను ప్రదక్షిణగా తీసుకువచ్చి స్వామివారికి మహాసంప్రోక్షణ జరిపి మంగళ నీరాజనాలు అందజేశారు. భాద్రపద మాసం మంగళవారం శోభవేళ కోరిన వరాలను తీర్చే కొంగు బంగారు తల్లి తాతయ్యగుంట గంగమ్మ దివ్యంగా కటాక్షించారు. తిరుపతి వాసుల ఇలవేల్పుగా తిరుమల శ్రీవారి సోదరిగా ప్రసిద్ధి చెందిన శ్రీ గంగమ్మ ఆలయంలో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు. పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అభయప్రదానం చేస్తున్న గంగమ్మకు అర్చకులు కుంకుమార్చనలను నిర్వహించి మంగళహారతులు సమర్పించారు.
ఇక శ్రీ తాతయ్యకుంట గంగమ్మ తల్లి సన్నిధిలో అక్టోబర్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ కట్టా గోపి యాదవ్ మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గంగమ్మ తల్లి నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో దర్శనమిస్తారని, భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని తెలిపారు. దేవాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే యొక్క ఉద్దేశం ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు దేవి శరన్నవరాత్రుల మహోత్సవములు మొదలు కాబోతున్నాయి. 9 రోజులు కూడా 9 అలంకరణలతో అమ్మవారిని అలంకరించటం జరుగుతుంది. అదేవిధంగా ఉదయం అభిషేకం నుంచి 8:30 గంటలకు హోమంతో మొదలై సాయంత్రం 6:30 ఊంజల సేవ, తదుపరి అమ్మవారిని ఆలయం చుట్టూ కూడా ఊరేగింపుగా భక్తులతో ఊరేగించి అక్కడితో ముగుస్తుంది. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలు దేవాలయంలో నిర్వహించబడుతుంది. అదేవిధంగా దేవాలయం దినదినాభివృద్ధి చెందుతున్న సందర్భంలో మరింత విశేషమైనటువంటి అలంకరణలతో, హోమాలతో ఈసారి దేవీ నవరాత్రులను కూడా చేయాలని ఆలయ పాలక మండలి ద్వారా ప్రజలకు తెలియచేయటం. ఈ దేవీ శరన్నవరాత్రుల్లో తిరుపతి ప్రజలందరూ కూడా ఉభయదారులై ప్రతిరోజు జరిగేటటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని, ప్రతిరోజు జరిగేటటువంటి ఊంజల సేవలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని, మరింత గొప్పగా తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో జరుగుతున్నటువంటి దేవీ నవరాత్రులను ఒక పండుగలాగా జరుపుకోవటానికి అందరి సహాయ సహకారాలను కోరుకుంటూ, అదేవిధంగా ఆఖరి రోజైనటువంటి 24వ తారీఖున తిరుపతి పురవీధుల్లో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చేటటువంటి ఆనవాయితీని కూడా మరింత గొప్పగా చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. తదనుగుణంగా తిరుపతి ప్రజలందరూ కూడా ఈ 9 రోజులు అమ్మవారి దేవీ నవరాత్రుల మహోత్సవంలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరంలో కొలువైన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయం భక్తులతో కళకళలాడింది. మంగళవారాన అమ్మలగన్న అమ్మ శ్రీ విజయ దుర్గాదేవి సన్నిధిలో మహిళలు రాహుకాల పూజలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అర్చకులు అమ్మవారికి ఉషోదయ ఆరాధనలు నిర్వహించి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి ముందు ప్రణమిల్లి మహిళలు అర్చకుల సూచనలను అనుసరిస్తూ రాహుకాల పూజలను జరుపుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. దాస భక్తి పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు అభిషేక ద్రవ్యాలలో భక్తులకు దివ్యంగా అభయ ప్రదానం చేశారు.
శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు పాలు, పెరుగు, తేనె తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత వర్ణశోభిత పూలమాలలతో పవనసుతునికి అలంకరణ చేసి పుష్పార్చన జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. అదేవిధంగా వరంగల్ శివనగర్లోని రామాలయంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజలు జరిగాయి. ముందుగా ప్రధాన దేవతామూర్తి శ్రీరామచంద్రమూర్తికి శ్రీ సీతాలక్ష్మణుల సమేతంగా అర్చకులు ప్రత్యేక అర్చనలు జరిపారు. చక్కటి అలంకరణ చేసి హారతులు సమర్పించారు. ఆపై అద్దాల మండపంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి బృహత్మూర్తికి ఆరాధనలు జరిపి ఆకు పూజలు నిర్వహించారు. భక్తులు ఆంజనేయసుతుని సేవించి ఆవరణలో ఉన్న నవగ్రహాలకు తైలాభిషేకం జరుపుకుని గ్రహదోష నివారణ పూజలు నిర్వహించారు. శివ తేజస్సు, శక్తి తత్వం ఏకీకృతంగా భాసిల్లే ఆనంద సిద్ధి అనుగ్రహ ప్రదాత సుబ్రహ్మణ్య స్వామి వారు ఏకాదశి నాడు శ్రీకాకుళంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి క్షీరాభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. నాగావళి నదీ తీరాన నెలవైన ఇక్కడి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని మొక్కుకుంటే సమస్యల భారీ నుండి విముక్తి కలుగుతుందని ఈ ప్రాంతవాసుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా గర్భగుడిలో శరవణ భౌడికి క్షీరాభిషేకం జరిపి ప్రత్యేక అలంకరణ చేశారు. దీపారాధన జరిపి నివేదన, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. భద్రాద్రి పుణ్యక్షేత్రంలో తాతవారి గుడి వద్ద కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారు విశేష అలంకరణలో భక్తులను కటాక్షించారు. రామ భక్త హనుమాన్కు అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించిన తరువాత ఆకుపూజలు చేశారు. ఆపై పూలమాలలు, తమలపాకుల హారాలతో వాయునందనుడికి అలంకరణలు చేసి నివేదన, హారతి అందజేశారు. భక్తులు జై హనుమానాన్ని స్మరిస్తూ తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.